ఈరోజు తెలంగాణ రైతుల జీవితాలలో ఒక చిరస్మరణీయ దినంగా భావిస్తున్నాం. మేము ఏదైతే వరి పంటకు క్వింటాల్కి 500 బోనస్ ఆనాడు మేము వరంగల్ డిక్లరేషన్ సభలో రైతు డిక్లరేషన్ సభలో మా ప్రియతమ నాయకుడు యువ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే క్వింటాల్కి వరికి 500 బోనస్ ఇస్తామని ప్రకటించడం, తర్వాత ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేయటం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు ఏదైతే వరి పంట పండిస్తున్నాడో ఆ రైతుకు క్వింటాల్కి 500 బోనస్ అంటే దాదాపు ఒక ఎకరానికి 15,000 రూపాయలు మిగిలేటట్టు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేయూతనివ్వడం గొప్ప విషయం అని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము నిన్ననే రైతుల ఖాతాలో జిల్లాలో దాదాపు 30 కోట్లకు పైచీలకు బోనస్ డబ్బులు పడటం, రైతులు రాత్రంతా మమ్మల్ని ఫోన్లు చేసి అన్న ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది, చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మనము ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చౌరస్తాలో చేద్దామన్నా అని చెప్పడంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు, పెద్ద సంఖ్యలో రైతులు కాంగ్రెస్ నాయకులు అందరూ హాజరవ్వటం జరిగింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ అన్ని రకాల ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో మాటిచ్చినట్టు అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని మీ ద్వారా గర్వంగా చెప్తా ఉన్నాం. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మంచిగా నడుస్తూ ఉంది. ఎన్ని అప్పులు ఉన్నప్పటికీ అప్పులను వడ్డీలు కడుతూ అదే సంక్షేమ విషయంలో కూడా ఇక్కడ కూడా రాజీ పడకుండా ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి కార్యక్రమం స్టెప్ బై స్టెప్ పూర్తి చేస్తూ ఉన్నాం. చాలామంది రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు 4 నెలల క్రితం మా అందరి ఖాతాలో రుణమాఫీ డబ్బులు పడ్డాయన్నా మళ్ళా అన్ని డబ్బులు మేము బ్యాంకు నుంచి తీసుకెళ్లి వ్యవసాయం చేసినామని చెప్పారు. ఈరోజు ఆ వ్యవసాయం చేసిన వాళ్ళు అంటున్నారు మేము చేసిన ఖర్చులలో దాదాపు 50% మాకు బోనస్ రూపాన వచ్చిందన్న, మా అసలు పంట అయితే మా ఇంటికి వెళ్ళింది, ఖర్చు చేసిన దాంట్లో బోనస్ రూపాన దాదాపు ఎకరానికి 15,000 రూపాయలు మాకు మిగిలినాయి అని చెప్పి గర్వపడుతున్నారు రైతులు. ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పినందుకు ఈ కార్యక్రమాలన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కార్యకర్తలందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ సమయంలో చేస్తున్న ఈ అభివృద్ధి ఈ సంక్షేమం తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని మా కార్యకర్తలకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.